ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గ, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు. ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి అది కాదు. సరే డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చేమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడిదెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరో. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంట్ గా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామ? మామూలు దోమలు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను. రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండి రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ అలాగే. వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క లేదనేగా నీ డౌటు? మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేనేం పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టీస్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగలు పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే. ఈ సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషంగా ఉంటుందేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ చేస్తా. పద.